ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తున్నారట. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ అనేది పరాకాష్ఠకు చేరింది. పని ఒకరిది అయితే ప్రచారం ఇంకొకరిది. పనేమో చేసింది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ రాయి వేయడం తప్ప 2019కి ముందు ఏం చేశారు, ఇప్పుడు 2024 తర్వాత ఈ రెండేళ్ళలో ఏం చేశారు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఎవరి పాత్ర ఏంటి అనేది నిజాలు తెలియాలి అంటే నేనేం చెప్పక్కర్లా. మీ చేతుల్లో ఉన్న ఫోన్ తీయండి, అందులో ఉన్న గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు గారి పాత్ర ఏంటి అని అడుగుతున్నారు కదా. సరే, నేను కొన్ని విషయాలు చెప్తా చూడండి. 2016లోనే కేంద్రం నుంచి ఈ ఎయిర్పోర్ట్ కావాల్సిన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. 2017లో ఎయిర్పోర్ట్ కావాల్సిన పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది అప్పటి చంద్రబాబు గారి ప్రభుత్వమే. 2019 ఫిబ్రవరి నాటికే జిఎంఆర్ సంస్థకి బిడ్డింగ్ పూర్తి చేసి భూ కేటాయింపు కోసం జీవో నెంబర్ 137 ఇచ్చింది కూడా చంద్రబాబు గారి ప్రభుత్వమే. కావాలంటే వెళ్ళి డేట్ చూసుకోండి. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే ఈ ఎయిర్పోర్ట్ కి పునాదులు పడ్డాయి, పర్యావరణ అనుమతులు వచ్చాయి, అలాగే డెవలపర్ ఎంపిక కూడా పూర్తయింది. మరి 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నేను ఇందాక చెప్పాను కదా, మీ చేతిలో ఉన్న ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే నిజాలు అవే బయటపడతాయని. ఇక్కడ నేను చూపిస్తున్న ఇమేజ్ మార్చ్ 2024 నాటి గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజ్. మార్చ్ 2024 అంటే జగన్మోహన్ రెడ్డి పాలన ముగిసే టైంకి అక్కడ పరిస్థితి. అక్కడ ఒక రన్వే లేదు, టెర్మినల్ నిర్మాణంలో ఎలాంటి వేగం లేదు, ఎటు చూసినా ఖాళీ భూములే కనిపిస్తున్నాయి కదా. జస్ట్ ఎలక్షన్స్కి ముందు శంకుస్థాపనల పేరుతో కాలయాపన చేశారు తప్ప గ్రౌండ్ లెవెల్లో పనులు జరిగింది మాత్రం సున్నా. ఇప్పుడు ఒకసారి మార్చ్ 2025, మార్చ్ 2026 నాటి గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజెస్ చూడండి. రన్వే పనులు పూర్తయిపోయాయి, టెర్మినల్ బిల్డింగ్ పూర్తయిపోయింది, పార్కింగ్ ఏరియా సిద్ధమైపోయి అన్ని కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భోగాపురం పనులు మొత్తం ఆపేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా ఆ పనులన్నీ పూర్తి చేసి రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటే క్రెడిట్ నాది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు బాదుకోవడం చూస్తుంటే మాత్రం విడ్డూరంగా అనిపిస్తుంది.